మాజీ సీఎం కిరణ్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. కలిసి 77 టీఎంసీలకు సంబంధించి వారి వినియోగానికి ప్రయత్నం చేస్తుంటే వారికి స్టోరేజ్ ఉండేది, లైవ్ స్టోరేజ్ ఉండేది 8.55 టీఎంసీ 55 టీఎంసీల స్టోరేజ్ మాత్రమే. అంటే ఎన్నిసార్లు లిఫ్ట్ చేయాలి దీన్ని? స్టోరేజ్ లేదు కాబట్టి మనం స్టోరేజ్ ఉండేది కూడా అలొకేటెడ్ వాటర్ కానప్పుడు దాన్ని మనం సర్ప్లస్ వాటర్గా వాడుకుంటున్నాం. నువ్వు సర్ప్లస్ వాటర్గా వాడుకుంటే హక్కు కోల్పోతున్నావు. ఇప్పుడు సపరేట్ రాష్ట్రం అయితేనే హక్కు కోల్పోతారు. హక్కు కోల్పోయినప్పుడు నువ్వు ఒక్క చుక్క నీరు కూడా వినియోగించుకునేదానికి లేదు. ఈ ట్రిబ్యునల్ అంతా కూడా మన రాష్ట్రానికే కాదు, మహారాష్ట్రకు, కర్ణాటకకు లేక ఆంధ్రప్రదేశ్కు కలిసి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. మానిటర్ చేసేదానికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ట్రిబ్యునల్ ఆర్డర్స్ను మానిటర్ చేసేదానికి ఒక ఇంప్లిమెంటేషన్ కమిటీ ఉంటుంది. దీన్ని సీమాంధ్రకు వస్తే స్టోరేజెస్ క్రియేట్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి 154 టీఎంసీలు స్టోరేజ్ చేసేదానికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తే ఒక 130 టీఎంసీ లైవ్ స్టోరేజ్ క్రియేట్ చేసేదానికి ఫెసిలిటీ క్రియేట్ చేయటం జరిగింది. ఎందుకంటే స్థలం ఉంది కాబట్టి. దీంట్లో 120 టీఎంసీ లైవ్ స్టోరేజ్ ఉంటే 150 టీఎంసీలు వినియోగించుకునేదానికి ఆంధ్రలో, రాయలసీమలో మనం చేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనం సర్ప్లస్ వాటర్ పైన మనం కట్టే ప్రాజెక్ట్స్. ఒక 154 టీఎంసీలకు గ్రాస్ స్టోరేజ్ మనం క్రియేట్ చేస్తే, లైవ్ స్టోరేజ్ ఒక 130 టీఎంసీలు ఉంటే 227 టీఎంసీలు వినియోగించుకునేదానికి ప్రయత్నం చేస్తాం అంతా కలిసి. దీంట్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ 8.73 టీఎంసీ గ్రాస్ స్టోరేజ్ ఉంది, 8.55 టీఎంసీ లైవ్ స్టోరేజ్ ఉంది. ఏ విధంగా నింపుకొని వాడుకుంటారు? నింపుకునేదానికి హక్కే కోల్పోతారు. పూర్తిగా అసత్యాలు చెప్పి దీన్ని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణా డెల్టా అనేది 1855 నాటికి 4.5 లక్షల ఎకరాలు ఉండింది. 1855కి అప్పటి నుంచి కృష్ణా డెల్టా ఉంది. ఇప్పుడు 43 స్ట్రక్చర్స్ వచ్చాయి. ఇరిగేషన్ ఎప్పుడు కూడా ఎవరు ముందరి నుంచి వాడుకుంటున్నారో వారికే హక్కు ఉంటుంది. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు మనం ఇబ్బందులు ఉండవు, కలిసి లేనప్పుడు ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తాయని పదే పదే నేను చెప్తా వచ్చాను. అది చెప్తా వచ్చినా కూడా ఏమి మాట్లాడుకున్నా ఈరోజు నిన్నొచ్చి మేము నింపుకున్న తర్వాతనే ఇస్తామని. ఎందుకు? ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి. మహబూబ్ నగర్, నల్గొండకు 11 లక్షల ఎకరాలు పోతాయి. వారు నీరు వారు ముందర ఉంటుంది, వారు వినియోగించుకునేదానికి ఆస్కారం ఉండదు. ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇవి. ట్రిబ్యునల్ ఆర్డర్స్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్. దీన్ని వైలేట్ చేసేదానికి కుదరదు. ఇది ఒక పక్క అయితే, పోలవరంకు సంబంధించి 7 మండలాలు మేము సుప్రీంకోర్టులో వేస్తామంటున్నాడు. నీ స్టేట్మెంట్స్ ఏందండి? నువ్వు స్టేట్మెంట్స్ ఏ విధంగా ఇచ్చావు? 1956 కంటే ముందర ఉన్న తెలంగాణ మాకు ఇవ్వండి. 2010లో ఇచ్చావు, 2011లో ఇచ్చావు, 2012లో ఇచ్చావు, 2013లో ఇచ్చావు. అంటే 1956కి భద్రాచలం తెలంగాణలో ఉందా? ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత 1959లో ఖమ్మం జిల్లా అయినప్పుడు దానికి దగ్గర ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఈ భద్రాచలం డివిజన్ అట్లా ఇచ్చారు. దీన్ని మీరే పదే పదే స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు దానికి భిన్నంగా మాకు ఇది కూడా మేము కోర్టుకు పోతాము. కోర్టుకు పోండి, నేను కూడా పోయా కోర్టుకి. ఆయన చెప్పేది ఇంటర్వెల్ వరకే అయింది అంటున్నాడు. నేను ఇది మళ్ళా రీస్టార్ట్ కావాలని చెప్తున్నాను. మా వాదనే అది.
ఈ ప్రొసీజర్ అంతా పొరపాటు, ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, ఇది జరిగిండేదంతా పార్లమెంట్లో. ఇది మళ్ళా కొత్తగా మొదలు పెట్టాల్సిందే ఈ ప్రొసీజర్ అని చెప్తున్నాను. ఆయన ఇంటర్వెల్ అయింది, ఇంటర్వెల్ తర్వాత నేను పూర్తి చేయాలంటున్నాడు. మేము ఫస్ట్ నుంచి రావాలా అంటున్నాం. మొట్టమొదటి నుంచి మీరు తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకన్నా ఉంటే ఇది సుప్రీంకోర్టులో ఉన్నది. పోండి, మీరు సుప్రీంకోర్టుకు పోండి, మేము పోయినా ఏమొస్తుందో కోర్టులో చూసుకున్నాం. ఎవరినో బెదిరించాలని ప్రయత్నం చేసేదో, లేకనంటే పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేదో, వీటికి భయపడే వాళ్ళము కాదు. ఎవరికి కూడా పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టి తీరుతాం. ఎవరు అడ్డం వచ్చినా కూడా నిలిపేది లేదు. పోలవరంకి ఇప్పటికే దగ్గర దగ్గర 5,000 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్ర అభివృద్ధి జరిగేటప్పుడు, రాష్ట్రానికి మేలు జరిగేటప్పుడు ప్రాణహిత చేవలకు ఎవరో అడ్డం చెప్పలేదే. ఇంకా మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేపించి ఇచ్చాం. మహారాష్ట్ర రాష్ట్రంతో 2 రాష్ట్రాలు అగ్రిమెంట్లు చేసి 20-30 సంవత్సరాలు అయింది నీటి ప్రాజెక్ట్స్ లో. అటువంటిది మహారాష్ట్ర రాష్ట్రంతో అగ్రిమెంట్ చేశాం. మేలు జరగాలి, రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, ప్రతి నీటి చుక్కను మనం వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో తెలంగాణకి నీటి స్టోరేజ్ అవకాశం లేదని, అలానే పోలవరాన్ని